ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా అంటే ఏం చెప్తారు? మనకు ఏదైనా ఒక రాష్ట్రానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, ఒక రాజధాని, ఒక ఐకాన్ అనేది ఉండాలి. అది ప్రారంభించి మధ్యలో మళ్ళీ దాన్ని తుంచేసి భవిష్యత్ తరాలకు ఏదైతే ఉందో ఆశాజ్యోతి, ఇక్కడ పేరు కోసమే కాదండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు మళ్ళీ తర్వాత తరాలకు చేరాలంటే ఒక రాజధాని అనేది ఉండాలి. ఈ రోజు హైదరాబాద్ నిర్మాణం వల్ల, బలమైన హైదరాబాద్ తయారవడం వల్ల ఆ రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ ఉందో దానికి విపరీతమైనటువంటి ఆదాయం చేకూరుతుంది. నేను ఆ వ్యూలో అయితే చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి బలమైనటువంటి రాజధాని నిర్మాణం అయితే జరగాలి. ఒకటైతే చెప్పగలండి, మనకున్న చిన్న ప్రాంతం ఇది, ఈ ప్రాంతానికి ఒక రాజధాని ఉంటేనే బాగుంటుందండి. మూడు రాజధానులు అన్న పద్ధతి అది పొలిటికల్ గా తీసుకున్నటువంటి నిర్ణయమే గానీ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నిర్ణయం అయితే కాదు. అయితే బాబు గారు ఏం చేయాలో అది చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని నిర్మాణం తన యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించి, లేదంటే అతనికి ఉన్నటువంటి దూరదృష్టి, లేదంటే విదేశీ స్థాయిలో అతనికి ఉన్నటువంటి ప్రపంచ విశ్వ దృష్టి ఏదైతే ఉందో దాంతో దాని నిర్మాణాన్ని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు? అమరావతి అన్నది మనకు ఏ పక్క నుంచి తీసుకున్నా కూడా మధ్యస్థంగా ఉందండి. రెండోది వచ్చేసి ల్యాండ్ కూడా ఉంది. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే ఏ రాజధానికైనా కూడా దానికి ముఖ్యమైనటువంటి వనరు ఏదైతే ఉందో వాటర్ అనేది దానికి అవసరం ఉంది. ఈ రోజు మనం గమనించాము, ఇక్కడ పుష్కలమైనటువంటి వాటర్ సదుపాయాలు ఉన్నాయి. బేసిక్ థింగ్ అండి, ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైనటువంటిది వనరులు, దాంట్లో భూమి, అదేవిధంగా వాటర్. ఈ రెండు లేకపోతే అది ఎప్పటికి కూడా అభివృద్ధి కాదు. అమరావతి అన్నది అన్ని రకాలుగా తీసుకుంటే అది చాలా ఉపయోగం అనేసి బాబు గారు కరెక్ట్ నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకునేసి ఆయన దూరదృష్టికి, స్ఫురద్రూపికి ఇది ఒక నిదర్శనం అని చెప్పగలం. ఈ యొక్క అమరావతిలో పెట్టుబడులు ఏదైతే 14-19 మధ్యలో విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టబడడం జరిగింది. దాంట్లో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కొన్ని వేల కోట్లు పోసిన తర్వాత మళ్ళీ దానిని 19-24 మధ్యలో ఆపపడడం వల్ల దానివల్ల ఎంత ప్రజాధనం దుర్యోగమైందంటే మళ్ళీ అంతే ధనాన్ని మనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ కి చేసినటువంటి ఒక ద్రోహంగా అయితే నేను చెప్పగలను. ఈ 19-24 మధ్య ఏదైతే రాజధాని ఆపడం జరిగి ఆ బిల్డింగ్లంతా నిర్వీర్యం చేయడం జరిగింది, ఆ ప్రజాధనం నిర్వీర్యం జరిగింది, సర్వనాశనం చేయడం జరిగిందంటే ఇది ప్రజా ద్రోహం కిందకే వస్తుంది అనేది నేను చెప్పగలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా అంటే మీ యొక్క అభిప్రాయం ఏమంటారు దాని గురించి? దేశానికి రాజధాని ఎంత అవసరమో రాష్ట్రానికి కూడా రాజధాని అదే వరకు అవసరం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కుని మా నుంచి దూరం చేసేదానికి ఇన్ని 5 సంవత్సరాలుగా రాజధాని లేని వాడిగా మిగిలిపోయాను. నాకు రాజధాని కావాలి. నా రాజధాని, నా రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడు కోరుకునేది వాళ్ళ రాష్ట్రాల్లో రాజధాని ఉండాలని. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది అభినవ ఆంధ్రప్రదేశ్. 10 ఏళ్ల తర్వాత ముందు విడిపోయాం. వారికి హైదరాబాద్ అయింది. మనకు ఆంధ్రులకి రాయలసీమతో పాటు కలుపుకొని అందరికీ ఆమోగ్యమయ్యే విధంగా శ్రీకాకుళం నుంచి ఎంత డిస్టెన్సో అనంతపూర్ నుంచి, కుప్పం నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉండేటట్టుగా నా రాజధానిగా అప్పుడు అమరావతిని డిసైడ్ చేశారు. ఒకప్పుడు ఆంధ్రులు ఏలినటువంటి రాజధాని అమరావతి. అటువంటి అమరావతి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అది ఒక వేద భూమి, పుణ్యభూమి. అక్కడ చాలా హిస్టరీలో తీసుకుంటే చాలా అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ధరణి కోటగా చేసుకొని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చేయడం జరిగింది చాలా మంది రాజులు. అదే విధంగా ఇప్పుడు రూపురేఖలు ఏ కాలానికి వచ్చినప్పుడు కూడా క్యాపిటల్ సిటీ లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత త్వరగతిన రైతులు నష్టపోకుండా వారికి దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమికి వాళ్ళ కట్టించి మన రాజధానికి నిర్మాణం చేయాలి. చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ మధ్యలో ఉండడం వల్ల అందరికి వెసులుబాటు ఉంటుంది, పేద ప్రజలకి అందరికి. కావున అందరికి వెసులుబాటు ఉండే ప్రాంతము విజయవాడ దగ్గర ఉంటుంది, రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉంటాయని రాజధాని బాగుంటుంది. అలాగే క్యాపిటల్ సిటీలో ఉంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూస్తే మూడు రాజధానులు దుబ్బాడు, అక్కడ ఏమీ జరగలేదు. లాస్ట్ కి ఏమైందంటే మొత్తం ఆ ఏరియా అంతా ఫారెస్ట్ అయిపోయింది. హైకోర్టు చుట్టూ కూడా చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది. పైగా రైల్వే పట్టాలు కూడా అసలు మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ లాగా కవర్ అయిపోయింది, తుప్పట్టిపోయాయి. చాలా బాధ చేసిందండి. నేను చూశాను ప్రాంతాన్ని ఎట్లుంది ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అంతా సమాధులు పూడ్చడానికి కూడా పనికిరాని ల్యాండ్ అన్నారు. చాలా వెసులుబాటు ఉన్న ప్రాంతం అది. భౌగోళికంగా అంటే సెంటర్ గా ఉండడం అదంతా అడ్వాంటేజ్ అంటారు అమరావతికి, లేకపోతే మైనస్ అంటారు లొకేషన్? చాలా అడ్వాంటేజ్ అండి. అంటే
ప్రజలు కూడా వచ్చి బాగా విజిట్ చేస్తారు. ఆ బుద్ధిస్ట్ స్టాచ్యూ ఉండడం వల్ల కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు మంచి మంచి కొండపల్లి కానీ ఈ ప్రాంతాలు ఉండడం వల్ల అదొక టూరిజం స్పాట్ అవుతుంది. అలాగే కంపెనీస్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్రదేశం అది. పునఃప్రారంభం జరగటం సంతోషంగా ఉందండి మాకు. కాకపోతే జగన్ చేసిన పనులకి మాకు చాలా బాధ అనిపించింది. రావడంతో ప్రజావేదిక కూల్చడం గాని, తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడాను మాకు బాధాకరమే మిగిల్చింది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు శంకుస్థాపన చేయటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తుకి మళ్ళీ మంచి మార్గం మాకు వచ్చిందని మేము అనుకుంటున్నామండి. మేము గుళ్ళకు వెళ్తున్నా ఆపేశారు, కనీసం గుళ్ళకు కూడా వెళ్ళనివ్వలేదు, అరాచకాలు చేశారండి. అన్ని రోజులు కూడా ధర్నాలు చేసినా కూడా మా మొహాలు చుట్టానికి కూడా రాలేదు. అసలు ఆయన ఎలా బాధపడుతున్నారు, ఎందుకు ఏంటనేది ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళే లేరండి. అప్పుడు అసలు లేరు. కనీసం ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా రాలేదు. మాకు చెప్పడం అయితే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము అన్ని ఇక్కడే రాజధాని ఉంటుంది మీకు అని హామీ ఇస్తున్నాము అంటేనే చాలా మంది నమ్మి ఓట్లు వేశారు. మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశారు. అవును, భూములు ఇచ్చాము. అవును, చాలా మంది ప్రాణత్యాగం చేశారు దానికోసం. అందుకని ఇప్పుడు మాకు మంచి జరగబోతుంది. ఇప్పుడు మంచి జరిగిద్దని మేము ఆశిస్తున్నాం అండి. గతంలో బాబు గారు ఉన్నప్పుడు 2014-2019లో ఒక పండగ వాతావరణంగా ఉండేది ఇక్కడ అమరావతిలో. ఎక్కడెక్కడో నుంచి వచ్చి వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఆ క్షణం నుంచి ఇక్కడ ఒక నిర్మానుష్యం అయిపోయిందండి. పనులు ఉంటేనే కదండి ఎవరైనా కాంట్రాక్టర్స్ అనేది కానీ జాబ్స్ కానీ క్రియేట్ అయ్యేది. జాబ్స్ చేసేవాళ్ళు ఉంటుంది, కానీ వాళ్ళు ఏమి చేయకుండా వాళ్ళందరినీ పంపించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఉపాధి అవకాశాలు కలగాలి. ఫ్యూచర్ అంతా ఏఐ తోటే నడుస్తుంది కాబట్టి డ్రోన్ సిటీ కానీ, ఏఐ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు మనం అంతెందుకండి అమృత విత్ ఎస్ఆర్ఎం కాలేజెస్ పెట్టారు. వాటి వల్ల అక్కడున్న విలేజెస్ లో ఉన్న వాళ్ళకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చాలా మంది దాని మీద డిపెండ్ అవుతున్నారు. దాని ద్వారా ఉపాధి అవకాశాలు అనేవి వస్తున్నాయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం కుదుట పడుతుంది. అమరావతిని అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా అభివృద్ధి చేస్తారని అనేసి మేమైతే తప్పకుండా నమ్ముతున్నాం అమరావతి.